భారతదేశానికి క్రైస్తవం ఎప్పుడు ద్రోహం చేయలేదు. ఎందుకు నేను ఈ సందర్భం మాట్లాడుతున్నానంటే, ఈరోజు గాంధీ జయంతి. స్వతంత్ర పోరాటానికి ఉపయోగపడిన ఒక పిల్లర్ కోసం మనం మాట్లాడుకోవాల్సిన సమయం. గాంధీ గారు సహనంతో స్వతంత్రాన్ని తెచ్చుకుందామని నినాదాన్ని లేపినవాడు. చివరి వరకు స్వతంత్రం వచ్చే వరకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినవాడు. వ్యక్తిగత నిర్ణయాల్లో మిస్టేక్స్ ఉండొచ్చు, లేదంటే దేశానికి ఏమైనా కొన్ని పొరపాటు నిర్ణయాలకు సహాయపడవచ్చు, ఆయన నిర్ణయాలు ఏమైనా తప్పులో ఉండొచ్చు, కొందరికి అవి నచ్చకపోవచ్చు, కొంత కులానికి సహాయపడి ఇంకొందరిని అణిచివేసి ఉండవచ్చు. ఇలాగ పర్సనల్గా ఏమున్నా వాటిని ఒక పక్కన పెడితే దేశానికి స్వతంత్రం రావడానికి పట్టు విడవకుండా ప్రయాసపడిన వారిలో ఆయన ఒకడు. సో రెస్పెక్ట్ చేయాలి. మనం అందరం మహాత్మా గాంధీ అని, జాతిపిత అని పిలుచుకున్నాం, రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు మనమే ఆయన అండం ప్రారంభించాం అనుకోండి, ఏవో చిన్న చిన్న కారణాలతో. అలాగైతే మన తల్లిని తండ్రిని కూడా బోల్డ్ అని కారణాలతో అనాల్సి వస్తుంది. ఎందుకంటే వారి నిర్ణయాలు కూడా చాలాసార్లు మనకు నచ్చవు. ఇదేంటమ్మా ఇలా నిర్ణయించావు, ఇంత నష్టం జరిగిందని నువ్వు చాలాసార్లు బాధపడ్డావు, ఇదేంటి నాన్న ఈ నిర్ణయం తీసుకున్నావు, ఇది కాకుండా నేను చెప్పినట్టు తీసుకొని ఉంటే ఈరోజు మనం ఎన్నో లాభాల్లో ఉండే వాళ్ళంగానే బాధపడిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి కొన్ని నిర్ణయాలు మనకు నచ్చకపోవచ్చు, లేదా దేశానికి కొంత నష్టాన్ని చేసి ఉండవచ్చు. కానీ స్వతంత్రం కోసం పోరాడారా లేదా అనేది చాలా ముఖ్యం. అందుకు మనం రెస్పెక్ట్ చేయాలి. దేనిది దానికి సపరేట్గా తూకం వేయడం నేర్చుకుంటే గొడవలే లేవు తెలుసా, వివాదాలే లేవు, దేశాలకు మధ్యలో యుద్ధాలు కూడా జరగవు. సరి అయిన తూకం వేయడం రాదు. అందుకే సమాధానపరచువారు ధన్యులంట. సమాధానపరిచేవాడికి అందరి అభిప్రాయాల మీద అవగాహన ఉంటేనే అది జరుగుతుంది. అన్నిటి మీద అవగాహన ఉంటేనే అది జరుగుతుంది. అందరినీ ప్రేమించే అనుభవం ఉంటేనే అది జరుగుతుంది. ఎందుకంటే దేవుడు లోకమును ప్రేమించెను, మనం కూడా లోకాన్ని ప్రేమించి తీరాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గాంధీ జయంతి రోజున ఈ మాట నేను మాట్లాడడం, ఈ సబ్జెక్ట్ మాట్లాడడం ఉచితం అనేది నా భావన. దేశానికి క్రైస్తవుడు ఎప్పుడు ద్రోహం చేయలేదు. పైపెచ్చు దేశ స్వాతంత్రం రావడానికి గాంధీ గారికి సలహా ఇచ్చి స్వతంత్రాన్ని కొంచెం ముందుకు తీసుకొచ్చింది ఒక క్రైస్తవుడే. ప్రైజ్ ద లార్డ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక క్రైస్తవుడి వల్ల స్వతంత్రం ఇంకొంచెం ముందొచ్చింది. గాంధీ గారితో ఆ క్రైస్తవుడు వెళ్ళి మాట్లాడాడు. అతను ఒక బ్రిటిష్ క్రైస్తవుడు. గాంధీ గారు అతని మాట వినలేదు, నమ్మలేదు. ఏమన్నాడంటే, ఉన్నట్టుండి మా మీద ఇంత ప్రేమ వచ్చింది ఏమిటి మీకు అని అన్నాడు. కాదండి, మా దేశం మిమ్మల్ని అణిచివేస్తుంటే మా గ్రంథం ఒప్పుకోవట్లేదు, నేను నమ్మిన దేవుడు ఒప్పుకోవట్లేదు, దయచేసి నేను చెప్పినట్లు చెయ్యండి, లేకపోతే మీ ప్రజలు చనిపోతారని చెప్పాడు ఆయన. ఏం చెయ్యాలి అంటే, ఒక రాజకీయ పార్టీగా మారండి అని చెప్పాడు. మీరు ఎప్పుడైతే అలాంటి గుర్తింపు పొందుతారో, అలా గుర్తింపు పొందినప్పుడు మీకు త్వరగా స్వతంత్రం వస్తుంది. లేదంటే మా దేశ నాయకులు మిమ్మల్ని తిరుగుబాటుదారులనిగా చూసి మిమ్మల్ని చంపేస్తూనే ఉంటారు. మీరు రికగ్నైజ్ పొందాలి, మీరు ఒక గుర్తింపు పొందాలి. మీరు ఒక రాజకీయ పార్టీగా గుర్తింపు పొందితే మిమ్మల్ని రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చుండబెడతారు. దయచేసి మీరు రాజకీయ పార్టీగా మారండి. ఏమో మమ్మల్ని నాశనం చేయడానికి ఇది కొత్త ఎత్తుగడా అని అడిగాడు ఆయన. లేదండి, నేను మీ మేలు కోసమే చెబుతున్నాను. ఎందుకంటే నా గ్రంథం, నేను నమ్ముతున్న బైబిల్లో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనుంది. అందుకు చెబుతున్నానంటే, గాంధీ గారు ఆయన మాట నమ్మకుండా కొన్నాళ్ళు ఎదురు చూశాడు. కొన్నాళ్ళ తర్వాత ఏం జరిగిందో తెలుసా? గాంధీ గారు ఆయన్ని పిలిచి, సరే నీ ప్రేమ, నీ మంచితనం గురించి నేను విన్నాను, నువ్వు మా వాళ్ళకి చాలా మందికి సహాయపడడం గురించి చెప్పారు, నేను చాలా సంతోషిస్తున్నాను ఈ విషయంలో. కాబట్టి ఇప్పటి నుండి నువ్వేం చెప్తే దాన్ని చేద్దాము. మరి ఆ పార్టీ ఎలా పెట్టాలో ఏంటో మాకు తెలియదు కాబట్టి, మీ దేశం యొక్క వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా నీకు తెలుసు కాబట్టి, మీ వాళ్ళు చేస్తున్న కుట్రలు కూడా నీకు తెలుసు కాబట్టి, ఆ పార్టీ ఏదో నువ్వే స్థాపించు, తర్వాత నాకు అప్పగించు అన్నాడు. అప్పుడు ఆ బ్రిటిష్ క్రైస్తవుడు స్థాపించిన భారతదేశపు మొట్టమొదటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ క్రైస్తవుడు స్థాపించాడు. మీరు మీ స్మార్ట్ ఫోన్లో నేను ఇప్పుడు మాట్లాడుతుండగానే కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ ఎవరు అని కొట్టండి. అతని పేరు ఏవో హూమ్ అనేటువంటి ఒక బ్రిటిష్ క్రైస్తవుడు కాంగ్రెస్ పార్టీని స్థాపించి గాంధీ గారికి అప్పగించాడు. మీకు తెలుసు, ప్రారంభంలో అదే పార్టీని బేస్ చేసుకొని స్వతంత్ర పోరాటంలో కూడా చాలా వరకు లాభాన్ని పొందగలిగింది మన దేశం. కాబట్టి క్రైస్తవుడు భారతదేశానికి ద్రోహం కాదు, లాభమే
చేశాడు. ఇది మొదటి విషయం. అంత మాత్రమే కాదు, రెండోది, భారతదేశంలో కుష్ఠరోగులందరినీ బయటికి నెట్టేస్తుంటే ఒక క్రైస్తవురాలు వచ్చి ఆ కుష్ఠరోగపు పుండ్లను కడిగేసి తల్లిలాగా భోజనాన్ని పెట్టింది. ఒక క్రైస్తవురాలు, మదర్ తెరిస్సా. ప్రైజ్ ద లార్డ్. దేశానికి ద్రోహం చేసిందా, మేలు చేసిందా? మేలే చేసింది. రెండో విషయం అది. మూడో విషయం, సతీ సహగమనాల పేరట చిన్న చిన్న పిల్లల్ని చిదిమేస్తున్న రోజులు అవి. వయసులో పెద్దగా ఉన్న వ్యక్తులకు పెళ్లిళ్ళు చేసేసి డబ్బు కోసం వాళ్ళు చనిపోగానే వాళ్ళతో పాటు చితినెక్కిచ్చేసి సజీవంగా కాల్ చేస్తున్న రోజులు అవి. అలాంటి దారుణాన్ని ఆపడానికి రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి విలియం కేరీ పోరాడితే సతీ సహగమనం ఆగిపోవడమే కాదు, ఆడపిల్లలు చదువుకొని తలెత్తుకొని బ్రతకాలని చెప్పి పోరాడిందే విలియం కేరీ, ఒక క్రైస్తవుడు. భారతదేశానికి ద్రోహం చేశాడా, లాభం చేశాడా? లాభం చేశాడు. ఇలా నేను ఒక్కొక్కరిని గురించి చెబుతూ పోతుంటే ప్రస్తుత భారతదేశంలో అగ్రనాయకులుగా ఉన్న వాళ్ళందరూ చదువుకుంది క్రైస్తవ మిషనరీ స్కూల్స్లోనే. దేశానికి చదువు లేని రోజుల్లో దేశానికి చదువు అందించడానికి క్రైస్తవులు ప్రయాసపడ్డారు. ద్రోహం చేశారా, లాభం చేశారా? మీరు చెప్పండి. చదువు చెబితే మనం డెవలప్ అవుతామా? చదువు లేకపోతే అణిచివేయబడతామా? వాళ్ళు అణిచివేయాలనుకుంటే చదువే లేకుండా చేసేవాళ్ళు కదా. మిషనరీ కాలేజీలు, స్కూల్ ఎందుకు పెట్టేవాళ్ళు? ఫ్రీగా మెడికల్ క్యాంప్స్ ఎందుకు పెడతారు? ఫ్రీగా హాస్పిటల్స్ ఎందుకు చేస్తారు? ఎందుకంటే మనకు అన్యాయం జరుగుతుందని తెలుసుకున్నారు కాబట్టి. మీకు తెలుసా, బ్రిటిష్ వాళ్ళంట 70 సంవత్సరాలు ఈ మిషనరీస్ని, సువార్త చెప్పే వాళ్ళని రానివ్వలేదు మన దేశానికి. ఎందుకంటే వాళ్ళు వస్తే వీళ్ళని ఒత్తిడి చేస్తారని, వాళ్ళు వస్తే వీళ్ళు ఏం చేస్తే అది జరగనివ్వరని, వాళ్ళు వస్తే ప్రేమ గురించి మాట్లాడతారని, న్యాయం గురించి మాట్లాడతారని 70 సంవత్సరాలు మిషనరీస్ని భారతదేశంలోనికి రానివ్వలేదు. ఆ తర్వాత వాళ్ళు వచ్చారు కాబట్టి అంతో కొంత స్వతంత్ర పోరాట సమయంలో సహాయంగా కూడా మారింది. మీకే అంత మాత్రమే కాదు, బ్రిటిష్ ప్రభుత్వంలోని చాలా మంది క్రైస్తవులు మన దేశంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేశారు కాబట్టి ఆ రోజుల్లో చాలా మంది సేవ్ చేయబడ్డారు. ఇలా చెప్తూ పోతుంటే భారతదేశానికి క్రైస్తవుడు ఎప్పుడు ద్రోహం చేయలేదు. పైపెచ్చు క్రైస్తవుడు చేసిన లాభమే ఎక్కువ భారతదేశానికి. ఇప్పటి వరకు ఏ మతం ద్వారా గాని, ఏ కులం ద్వారా గాని, ఏ రాజకీయ పార్టీ ద్వారా గాని, ఏ సేవా సంస్థ ద్వారా గాని, ఏ పోలీస్ యంత్రాంగం ద్వారా గాని దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, శాడిస్టులు, ప్యాకట్టగాళ్ళు, మంత్రగాళ్ళు తమ జీవితాలు పూర్తిగా మార్చుకున్న దాఖలాలు ఇప్పటి వరకు కనపడలేదు. కానీ మీకు తెలుసా, ఈ బైబిల్ పట్టుకుని ఎందరో దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టులు మారారు, ప్యాకాటగాళ్ళు మారారు. పూర్తిగా తమ బ్రతుకులను మార్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇది మతాన్ని మార్చిన గ్రంథమా, బ్రతుకులను మార్చిన గ్రంథమా? మనం మతాన్ని మార్చాం, మనం బ్రతుకులను మారుస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం చాలా సాక్ష్యాలు వింటున్నాం. డ్రగ్స్కి బానిసైన చాలా మంది ప్రభువునందు వచ్చిన తర్వాత వాళ్ళు తమ జీవితాలు మార్చుకోవడం మనం చూస్తున్నాం. దేవుని ప్రజ, జీవితాలను మార్చే గ్రంథమే కానీ మతాన్ని మార్చే గ్రంథం కాదు. కానీ మన మీద మతం అనే ముద్ర ఎందుకు పడింది తెలుసా మీకు? వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మన దగ్గర సరైన జవాబులు లేక, రెండోది వారు చూసే దాంట్లో వాళ్ళకు అపార్థాన్ని కలిగిస్తూ వచ్చింది. వీరు మన ఆచారాలు మార్చారు, మన సాంప్రదాయాలు మార్చారు, మన పద్ధతులు మార్చారని వాళ్ళు ధ్వజమెత్తి మతాన్ని మారుస్తున్నారు అనే అభిప్రాయానికి వచ్చారు. ఆచారాలు, సాంప్రదాయాలు మార్చమని దేవుడు మనకు చెప్పలేదు. వారికి దేవుణ్ణి పరిచయం చేసి శిష్యులుగా చేయమని మాత్రమే దేవుడు చెప్పాడు. మొదట దేవుణ్ణి ప్రేమించడం అలవాటు చేసామనుకోండి, దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు దేవునికి ఎలా దేవునికి నచ్చుతుందో వారికి తెలుస్తుంది. కాబట్టి తామేం మార్చుకోవాలో కూడా తమకు పరిశుద్ధాత్ముడే జ్ఞానం ఇస్తాడు. అది మనం చెప్పడం ద్వారా నష్టం జరుగుతుంది. బంగారం తీసేస్తేనే సమర్పణ అని ఒక బోధ, తెల్ల బట్టలు వేసుకుంటేనే పరిశుద్ధత అని ఇంకో బోధ. ఇలా ఒక్కొక్కరు 10 రూపాయలను మార్చే పనిలో ఉన్నారు. చివరికి తాళి కడితే నేను పెళ్లి చేయనని కొందరు, అసలు తాళే ఉండకూడదని ఇంకొందరు. భారతదేశానికి ఏది ఎక్కువ ముఖ్యమని భావిస్తుంటారో దాన్ని ఖండించడానికి మరలా సిద్ధాంతాన్ని అడ్డుపెట్టుకుని మరికొందరు సువార్తను పూర్తిగా కూకటి వేళ్లతో పెకలించే వారికి సహాయపడుతున్నారు. ఒక బైబిల్ టీచరు తాళి గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, ఆ తాళి 2 బొమ్మలు అవి ఏమిటో కాదు, ఆ గుర్తులు ఏమిటో కాదు, వారి దేవీ దేవతల మర్మాంగాలు అన్నాడు. మీరు చెప్పండి, మనం ఒకవేళ తాళిని ఇస్తే దాని మీద సిలువ గుర్తేసి పెడుతున్నాం, అవునా? ఒక హార్ట్ సింబల్లో సిలువ అక్కడ మరి మీరు చెప్పే ఏ ఆకారం కనబడట్లేదే. గుర్తుంచుకోండి, ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడుకునేటప్పుడు మనమున్న ఈ దేశం దేన్ని ఎక్కువగా సెంటిమెంట్గా భావిస్తుందో గుర్తించకపోతే మనమే వారిని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. బాధ పెట్టి సువార్త ఎలా అర్థమయ్యేటట్టు చేస్తావు?
చిన్న చిన్న వాటిని అడ్డు పెట్టేసుకొని, పై రూపాలను అడ్డు పెట్టుకొని క్రీస్తుని ఎలా పరిచయం చేస్తావు? పౌలు భక్తుడు స్వయంగా ఒకరోజు సున్నతిని ఖండించాడు. కానీ అదే పౌలు భక్తుడు యూదులకు సువార్త అడ్డగించబడుతుందని చెప్పేసి తన శిష్యులకు సున్నతి చేయించిన సందర్భం ఉంది. అప్పుడు అంటాడు, సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవట ఎందు ఏమీ లేదు. అరే, తాళి కట్టుట ఎందు ఏమి లేదు, కట్టకపోవట ఎందు ఏమీ లేదు. అంత దాన్ని అడ్డు పెట్టేసుకొని ఒక వర్గం దేవుని నమ్మకుండా చేశారే. చాలా మంది స్త్రీలు చర్చికి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? చర్చికి వస్తే తాళి తీయమంటున్నారు, బొట్టు తీయమంటున్నారు, మా ఆయన ఏం ఒప్పుకోవట్లేదు, నేను రాలేకపోతున్నాను, దూరంగానే హల్లెలూయా స్తుతి మేము పాడుకుంటా అంటుంది. వాళ్ళని మందిరానికి రాకుండా చేసింది ఎవరు? మన పెద్దలే.